వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు సాయంత్రం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఏర్పాట్లు ఇవే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. శ్రావణ మాసం రాగానే ప్రతి ఇంట పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం అనగానే మహిళలందరికీ ఎక్కడలేని భక్తి, ఉత్సాహం వస్తాయి. ఈ శుభదినాన సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించుకుని అష్టైశ్వర్యాలు ప్రసాదించమని వేడుకుంటాం. కానీ అదే సమయంలో మహిళలకు ఒక చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. శుక్రవారం ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేయడం, వంటలు చేయడం, అమ్మవారిని అలంకరించటం, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం లాంటి ఇన్ని పనులు ఒకేసారి చేయాలంటే సమయం ఏమాత్రం సరిపోదు. ఆ హడావిడిలో ఏవో ఒకటి మర్చిపోతుంటాం. పూజ మీద కంటే పనుల మీదే మనసు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం ఎలాంటి టెన్షన్ లేకుండా మన భారతీయ సంప్రదాయ ఉట్టిపడేలా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో పూజ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం సాయంత్రం నుండి రాత్రి పడుకునేలోపు మనం ఒక 80% పనులు పూర్తి చేసుకుంటే శుక్రవారం నాడు సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని ఆహ్వానించడానికి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ పనులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పండుగ ఏర్పాట్లలో భాగంగా గురువారం సాయంత్రం కాగానే ముందుగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని గృహశుద్ధి. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చిన తర్వాత నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు, గోమూత్రం, పచ్చకర్పూరం కలిపి ఇల్లంతా తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఒక అద్భుతమైన దైవిక వాతావరణం ఏర్పడుతుంది. ఆ తర్వాత దేవుడి గదిని కడిగి ఆరబెట్టుకుని పూజకు వాడే పీటను కూడా శుభ్రం చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. పీట కింద అందమైన పద్మం ముగ్గు వేయడానికి అవసరమైన బియ్యపు పిండిని ముందే ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఉదయానికి చాలా సులువుగా ఉంటుంది. ఇక గృహాలంకరణ పూర్తయిన తర్వాత పూజలో వాడే రాగి, ఇత్తడి, వెండి వస్తువులైన దీపపు కుందులు, పంచపాత్ర, ఉద్ధరిణి, గంట, హారతీ పళ్ళెం వంటి వాటిని చింతపండు, పీతాంబరి పొడితో నిగనిగలాడేలా తోముకోవాలి. అలా శుభ్రం చేసిన వాటన్నింటినీ పొడిగుడ్డతో తుడిచి ఏమాత్రం తడి లేకుండా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. పూజకు కూర్చున్న తర్వాత అగ్గిపెట్టె కోసం, వత్తుల కోసం పదే పదే మధ్యలో లేచి వెళ్లడం వల్ల పూజపై మన ఏకాగ్రత దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండాలంటే గురువారం రాత్రే ఒక పెద్ద వెదురుబుట్టను కానీ, ప్లాస్టిక్ ట్రేని కానీ తీసుకుని పూజకు కావాల్సిన వస్తువులన్నీ అందులో సర్దిపెట్టుకోవటం ఎంతో ముఖ్యం. ఇందులో ప్రధానంగా స్వచ్ఛమైన పసుపు, నాణ్యమైన కుంకుమ, సుగంధం వెదజల్లే గంధం, అక్షింతలతో పాటుగా కలశం కింద ఉంచడానికి తగినన్ని బియ్యం, నవధాన్యాలను ఒక గిన్నెలో పోసి సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటే దీపారాధనకు అవసరమైన ఆవు నెయ్యి, నువ్వుల నూనె, పత్తివత్తులు, అగ్గిపెట్టె, అగరబత్తులు, హారతికి వాడే ముద్ద కర్పూరం అన్నీ చేతికి అందేలా అందుబాటులో పెట్టుకోవాలి. ఇక ఈ పూజా సామాగ్రితో పాటు వ్రతం పూర్తయ్యాక చేతికి కట్టుకునే పవిత్రమైన తోరాలను కూడా రాత్రే తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం ఉండే కంగారులో దారాలు పేనడం కష్టమవుతుంది కాబట్టి ముందే పసుపు దారానికి 9 ముడులు వేసి పూలు కట్టి ఉంచుకుంటే పూజా సమయానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉందా అన్నంత అందంగా, అచ్చమైన సంప్రదాయబద్ధంగా అలంకరించడం అనేది ఒక గొప్ప కళ. ఈ అలంకరణ కోసం శుక్రవారం ఉదయం ఏ చీర కట్టాలి అని కంగారు పడే బదులు గురువారం రాత్రే అమ్మవారి కలశం చెంబుకు చీరను కుచ్చులు పోసి అందంగా కట్టి ఉంచడం చాలా ఉత్తమం. ఇలా చీర కట్టిన వెంటనే దానికి తగినట్లుగా ఆభరణాలు, మంగళసూత్రం, కాసుల పేరు లాంటివి కూడా ముందే అలంకరించి పెట్టుకోవాలి. వీటితో పాటుగా
కలశంపై పెట్టే వెండి, ఇత్తడి అమ్మవారి ముఖాన్ని శుభ్రం చేసి కళ్లకు కాటుక, నుదుట సింధూరం తీర్చిదిద్ది సిద్ధంగా ఉంచుకుంటే దైవిక రూపం పూర్తవుతుంది. ఇక చివరగా కలశంలో నీళ్లు, బియ్యం పోసి కొబ్బరికాయను ప్రతిష్ఠించే ప్రధాన ఘట్టాన్ని మాత్రమే శుక్రవారం ఉదయం మీ కుటుంబ ఆచారం ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అలంకరణ పనులన్నీ ముందు రోజే పూర్తయితే మీ టెన్షన్ అంతా మాయమై పూజ సులభంగా అయిపోయినట్లే. వరలక్ష్మి వ్రతం రోజు వంటలకే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఏమేం ప్రసాదాలు చేయాలో ముందే ఒక కాగితం మీద రాసుకుని గురువారం రాత్రే సన్నాహాలు మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ముందుగా వాయనానికి, గుగ్గిళ్లకు అవసరమైన శనగలను సాయంత్రమే శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే ఉదయానికి అవి చక్కగా నానిపోయి ఉడికించడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రసాదాల్లో విశేషమైన చింతపండు, పులిహోర కోసం ముందు రోజే చింతపండు గుజ్జు తీసి పులుసు ఉడికించి పెట్టుకుంటే ఉదయం కేవలం వేడిగా అన్నం వండి అందులో కలుపుకుంటే సరిపోతుంది. అలాగే పాయసం, బూరెలు, గారెల లాంటి వంటకాలకు కావలసిన పప్పులను ముందే కొలిచి ఉంచుకోవడంతో పాటు స్వీట్స్ కోసం అవసరమైన బెల్లాన్ని కూడా తురిమి ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. వీటి తయారీ కోసం ఏవైనా బియ్యం, పప్పులు నానబెట్టాల్సి వస్తే వాటిని కూడా రాత్రే నీళ్లలో వేసి ఉంచాలి. ఇక వంటల ఏర్పాట్లు ఒక కొలిక్కి వచ్చాక ఇంటికి వచ్చే ముత్తైదువులకు ఇచ్చే వాయనాల కోసం బ్లౌజ్ పీసులు, గాజులు, పసుపు, కుంకుమల ప్యాకెట్లను ముందే కవర్లలో ఒక సెట్లాగా సర్దిపెట్టుకోవాలి. వీటికి జతచేసే తమలపాకులు, వక్కలు, అరటిపండ్లను ఫ్రిడ్జ్లో కాకుండా బయట గాలి తగిలేలా ఉంచితే పూజ సమయానికి అవి ఎంతో తాజాగా ఉంటాయి. ఈ విధంగా పక్కాగా ప్రణాళిక వేసుకుంటే శుక్రవారం నాడు ఉదయాన్నే ఎంతో ప్రశాంతంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి పచ్చటి మామిడి తోరణాలు కట్టి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఎలాంటి కంగారు లేకుండా అత్యంత ఏకాగ్రతతో ఆ మహాలక్ష్మిని ధ్యానిస్తూ పూజ చేసుకోవచ్చు. పండుగ అంటే పనుల ఒత్తిడి కాదు, మనసుకు ప్రశాంతత అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని భక్తిగా రాయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు? కామెంట్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.